Welcome back everybody. Today we are going to discuss December 1 to 9 current affairs and November month lo 15 to 30 lo ఇంకా 2 parts and part 2 లో 2 parts overall గా 40 to 50 questions ఉన్నాయి అండ్ ఈ పర్టికులర్ December 1 to 9 కంప్లీట్ అయ్యాక ఈవెన్ దిస్ వీక్లోనే ఇది అండ్ అవి కూడా విల్ ట్రై టు కంప్లీట్. నౌ మూవింగ్ టు December 1 to 9. ఫస్ట్ క్వశ్చన్ రైట్. వన్ ఆఫ్ ద మినిస్ట్రీ మోస్పీ Government of India Ministry of Statistics and Program Implementation, recently they launched this portal called E-Sankhya portal. What is the major objective behind this portal ante reliable statistical data ni government nunchi provide chese objective tho this portal is designed to enhance the accessibility and dissemination, that's what distribution of official statistics in India. మన ఇండియాలో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ స్టాటిస్టిక్స్ని పబ్లిష్ చేస్తూ ఉంటారు. బట్ గవర్నమెంట్ నుంచి ఏవైతే పబ్లిష్ అవుతూ ఉంటాయో వాటిని మనం అఫీషియల్గా కన్సిడర్ చేయొచ్చు. అలా ఆల్ డిపార్ట్మెంట్స్కి ఆల్ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ని ఒక వెబ్ పోర్టల్కి ఇంటిగ్రేట్ చేసి అండ్ ఆ వెబ్ పోర్టల్ ద్వారా రిలయబుల్ స్టాటిస్టికల్ డేటాను ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లాంచ్ చేసినటువంటి వెబ్ పోర్టలే ఈ సంఖ్యాకి పోర్టల్. Look at the question. Name the portal. The portal is E-Sankhya portal, launched by the which ministry? Ministry of Statistics and Program Implementation, to facilitate, that's what, seamless access to official statistics in India. Things we should remember: ministry name, Ministry of Statistics and Program Implementation, web portal name, E-Sankhya portal. That's the first question. And the next question, question number second one, right? India lo child marriages ni ఎలిమినేట్ చేయడం కోసము, ఎరడికేట్ చేయడం కోసము రీసెంట్గా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ పర్సనాలిటీ అన్నపూర్ణ దేవి ఒక క్యాంపెయిన్ని అండ్ ఒక వెబ్ పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ వెబ్ పోర్టల్ అయితే దిస్ వన్, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ పోర్టల్. అండ్ క్యాంపెయిన్ ఏంటి అంటే బాల్ వివాహ్ ముక్త్ భారత్, బాల్ వివాహ్ ముక్త్ భారత్. యాక్చువల్గా అఫీషియల్ ఏజ్ మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్ ప్రెజెంట్ అయితే గర్ల్స్కి 18 years అండ్ బాయ్స్కి 21 years ఉంది. రీసెంట్గా ఈ ఏజ్ని కూడా, గర్ల్స్ ఏజ్ని కూడా 21కి ఇంక్రీజ్ చేసేలా ప్రపోజల్స్ వచ్చాయి. బట్ ఇంకా పార్లమెంట్ దానికి అప్రూవల్ అయితే ఇవ్వలేదు. సో అట్ ప్రెజెంట్ ఇండియాలో అఫీషియల్ ఏజ్ ఫర్ ఎ గర్ల్ ఫర్ మ్యారేజ్ ఈజ్ 18 years అండ్ ఫర్ బాయ్స్ ఇట్ ఈస్ 21 years. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ నెంబర్స్ హియర్. 2006లో మన ఇండియాలో జరుగుతున్నటువంటి మ్యారేజెస్లో 100 మ్యారేజెస్ జరుగుతున్నాయి అనుకుంటే అందులో 47.4%, అంటే ప్రతి 1000 మ్యారేజెస్లో 474 మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజెస్సే 2006లో. అండ్ దిస్ పర్సంటేజ్ 2019-21కి 23.3%కి తగ్గింది. సమ్వాట్ బెటర్, బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా, ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ టోటల్ మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. అండ్ ఈ చైల్డ్ మ్యారేజెస్ని 2029కి 2029కి 5% కన్నా తగ్గించాలి అనేది టార్గెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అందుకోసమే ఈ క్యాంపెయిన్ నేమ్ ఏంటంటే బాల్ వివాహ్ ముక్త్ భారత్, బాల్ వివాహ్ ముక్త్ భారత్ BVBM. అండ్ సపోజ్ మన సరౌండింగ్స్లో కానీ మన లొకాలిటీస్లో కానీ చైల్డ్ మ్యారేజ్ ఏదన్నా జరుగుతున్నట్లయితే మనం దట్ మ్యారేజ్ గురించి ఈ అఫీషియల్ వెబ్ పోర్టల్లో రిపోర్ట్ చేస్తే దిస్ పర్సనాలిటీ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ నేషన్ వైడ్ ఉంటారు అండ్ వీళ్ళు అలాంటి ఈవెంట్స్ని జరగకుండా దే విల్ టేక్ సమ్ యాక్షన్. ఓకే రైట్. సో సింప్లీ సెకండ్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ ఈజ్ ఇన్ న్యూస్ ఇయర్? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ద మినిస్టర్ ఈస్ అన్నపూర్ణ దేవి. అండ్ ఎరడికేట్ చైల్డ్ మ్యారేజెస్ అండ్ ఎంపవర్ యంగ్ గర్ల్స్ in India. Recently this women and child development minister launched this campaign. What is the campaign name? Bal Vivah Mukt Bharat. And what is the web portal name? Child Marriage Free Bharat portal. So ఈ పోర్టల్ ద్వారా మనం రిపోర్ట్ చేస్తే ఇన్ కేస్ ఏదైనా మ్యారేజెస్ కన్నా జరుగుతున్నట్లు చైల్డ్ మ్యారేజెస్, దే విల్ టేక్ సర్టన్ యాక్షన్ ఆన్ దట్ పర్టికులర్ పీపుల్. ఇది క్యాంపెయిన్, ఇది పోర్టల్. అండ్ ప్రెజెంట్ అయితే మన ఇండియాలో టోటల్ మ్యారేజెస్లో 23.3% మ్యారేజెస్ ఆల్మోస్ట్ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. 2029కి, రిమెంబర్ దిస్ టార్గెట్ ఇయర్, 2029 కల్లా చైల్డ్ మ్యారేజెస్ని 5% కన్నా బిలో నెంబర్కి రెడ్యూస్ చేయాలనేది టార్గెట్. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆల్రెడీ బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి అవేర్నెస్ స్కీమ్స్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దానికి ప్యారలల్గానే దిస్ బాల్ వివాహ్ ముక్త్ భారత్, బాల్ వివాహ్ ముక్త్ భారత్, దట్స్ అ సెకండ్ క్వశ్చన్, రైట్. సో యూ కెన్ సీ దిస్ పిక్చర్ సేస్ ఎవ్రీథింగ్, లైక్ వెరీ యంగ్ ఏజ్లో మ్యారేజెస్ని జరుపుతున్నటువంటి ఇమేజ్ అది. అండ్ ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయడం కోసమే దిస్ బాల్ వివాహ్ ముక్త్ భారత్. అండ్ ఈ క్యాంపెయిన్ మన ఇండియన్ స్టేట్స్లో ఈ 7 స్టేట్స్, వెస్ట్ బెంగాల్, బీహారు, జార్ఖండ్, ఈ 3 స్టేట్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయి. వాట్ ఆర్ దట్? వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ జార్ఖండ్. అన్నీ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలోనే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్. ఆంధ్రప్రదేశ్ కూడా అన్ఫార్చునేట్లీ ఈ పర్టికులర్ లిస్ట్లో 7th స్పాట్లో ఉంది. ఓకే, అండ్ ఈ 7 స్టేట్స్ అండ్ ఉన్న మొత్తం 800 డిస్ట్రిక్ట్స్లో 300 డిస్ట్రిక్ట్స్లో ఈ క్యాంపెయిన్ని పర్ఫామ్ చేయబోతున్నారు టు ఎరడికేట్ దీస్ కైండ్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్. ఓకే, రైట్, దట్స్ అ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ థర్డ్ వన్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకి, ఏడీబీకి 11th ప్రెసిడెంట్గా ఓకే మసాటో కాండా. ఓకే, మసాటో కాండా నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి అపాయింట్ అవ్వబోతున్నారు. అంటే ప్రజెంట్ ఉన్న పర్సన్ మసాత్సుగు అసకావా, ఈయన టెన్యూరు 2026 వరకు ఉంది. బట్ ఆయన ముందుగానే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. సో ఆయన ప్లేస్లో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, రిమెంబర్ ద కౌంట్ ఆల్సో, 11th ప్రెసిడెంట్, పర్సనాలిటీ నేమ్ మసాతో కాండా. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీక్స్లోనే మీకు మాట్లాడినప్పుడు చెప్పాను, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో రీసెంట్గా ఇజ్రాయెల్ జాయిన్ అయింది. టోటల్ మెంబర్ కంట్రీస్ 69 అయ్యాయి. అందులో రీజనల్ ఏషియా పసిఫిక్ రీజనల్లో 49 కంట్రీస్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏషియా పసిఫిక్ 20 కంట్రీస్. అండ్ లాస్ట్ జాయిన్ అయినటువంటి నాన్ ఏషియా పసిఫిక్ కంట్రీ ఏది అంటే ఇజ్రాయెలే. అండ్ ఇజ్రాయెల్ కన్నా ముందు ఐర్లాండ్. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో 69 కంట్రీస్కి ఓనర్షిప్ ఉంది. అందులో మెజారిటీ ఓనర్షిప్ జపాను, అమెరికాది ఉంది. ఓకే, ప్రతి 100 రూపీస్లో 100 రూపీస్ అనుకుంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఓనర్షిప్, అందులో 15.6% అంటే 15.6 రూపీస్ జపాన్ది అండ్ 15.6 రూపీస్ అమెరికాది. వీళ్ళిద్దరిది కలిపే ఆల్మోస్ట్ 31.12 ఉంది, ఆల్మోస్ట్ 31%. థర్డ్ స్పాట్లో చైనా ఉంది విత్ దిస్ మచ్ క్యాపిటల్ 6.4%. ఇండియా 4th బిగ్గెస్ట్ ఈక్విటీ కంట్రిబ్యూటర్, ఓనర్షిప్లో మన ఇండియా 4th లార్జెస్ట్ షేర్ హోల్డర్, దట్ ఈస్ 6.3%. థర్డ్ క్వశ్చన్, కరెంట్ అఫైర్ థింగ్ అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు హెడ్ క్వార్టర్ మనీలా, ఫిలిప్పైన్స్. 11th ప్రెసిడెంట్గా మసాతో కాండా అపాయింట్ అవుతున్నారు. మసాతో కాండా. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో 69 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. 49 విత్ ఇన్ ఏషియా పసిఫిక్ అండ్ అవుట్ సైడ్ 20 కంట్రీస్. లాస్ట్ జాయిన్ అయిన అవుట్ సైడ్ కంట్రీ ఏది అంటే ఇజ్రాయెల్. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఓనర్షిప్లో ఫస్ట్ ప్లేస్లో జపాన్, అమెరికా, దెన్ చైనా, ఫాలోడ్ బై ఇండియా. ఓకే, హెడ్ క్వార్టర్ మనీలా, ఫిలిప్పైన్స్. దట్స్ అ థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, and before that look at the question here, third one. Who has been recently elected as the 11th president of Asian Development Bank? Count also important, 11th president, and peru Masato Kanda. Option 1 is the correct answer. Okay, by replacing Masatsugu Asakawa. Option 4 ni previous present person and February to tenure complete అవుతుంది. In fact resign చేసి వెళ్తున్నారు and place లో Masato Kanda వస్తున్నారు. Okay, that's the third question. Next, fourth question, another ministry called Ministry of Consumer Affairs, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. దిస్ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీ కింద వర్క్ చేసే దిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ రీసెంట్గా ఈ పోర్టల్ని లాంచ్ చేసింది, ఈ దాఖిల్ పోర్టల్. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ కూడా పోర్టలే, ఈ సంఖ్యకి పోర్టల్. అదేంటి? స్టాటిస్టికల్ డేటా, రిలయబుల్ డేటాని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లాంచ్ చేసినటువంటి వెబ్ పోర్టలే ఈ సంఖ్యకి పోర్టల్. వెరస్ దిస్ వన్, ఈ దాఖిల్ పోర్టల్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. Under that there is a department called Department of Consumer Affairs. And ఈ పోర్టల్ మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్లో ఇది అవైలబుల్లో ఉంటుంది, ఎక్సెప్ట్ అట్ ప్రెజెంట్ లదఖ్లో తప్ప రిమైనింగ్ ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్లో ఈ పోర్టల్ని లాంచ్ చేశారు. ఏంటి పోర్టల్ అంటే, కన్జ్యూమర్స్ అంటే మనలాంటి పీపుల్ ఏదైనా కంప్లైంట్స్ ఫైల్ చేయాలనుకుంటే ఏదైనా కంపెనీ పైన కన్జ్యూమర్ ఫోరంలో, కన్జ్యూమర్ కోర్టులో, సో కోర్టుకి ఫోరంకి వెళ్ళడానికి ముందే ఈ పోర్టల్లో మనం కంప్లైంట్ ఫైల్ చేస్తే ప్రాపర్గా మనకి సొల్యూషన్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఫోర్త్ క్వశ్చన్, నేమ్ ద పోర్టల్. దట్ ఈస్ ఈ దాఖిల్ పోర్టల్ was recently launched by the Ministry of Consumer Affairs, Food and Public Distribution, which enables the, that's what the objective behind this particular portal,
కన్జ్యూమర్స్ టు ఫైల్ దేర్ కంప్లైంట్స్, వాళ్ళ కంప్లైంట్స్ని ఫైల్ చేయడం కోసము కన్జ్యూమర్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్నటువంటి వెబ్ పోర్టల్ ఈ డాకిల్ పోర్టల్. సో ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో దట్స్ ద ఫోర్త్ క్వశ్చన్. మూవ్ టు నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 5. ఏషియా పసిఫిక్ రీజియన్లో, ఏషియాలో ఉన్న కంట్రీస్ అండ్ పసిఫిక్ కంట్రీస్కి పసిఫిక్ ఓషన్కి బౌండరీగా ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ కంట్రీస్లో 7 కంట్రీస్, మేజర్గా 7 కంట్రీస్. వాట్ ఆర్ దట్? ఇండియా, ఫిలిప్పైన్స్, మలేషియా, ఇండోనేషియా, జార్జియా, థాయిలాండ్, నెక్స్ట్ వియత్నాం. ఓకే, సో ఇండియా ఫిలిప్పైన్స్ పక్కన పెడితే మీ జీటీవీ లైక్ దట్, మీ జీటీవీ, మలేషియా, ఇండోనేషియా, జార్జియా, థాయిలాండ్, వియత్నాము అండ్ ఇండియా ఫిలిప్పైన్స్. ఈ 7 కంట్రీస్ ఏషియా పసిఫిక్లో పాటు ఈ కంట్రీస్లో ఉన్న ఎంఎస్ఎంఈస్కి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఫినాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో మాస్టర్ కార్డ్ ఇంపాక్ట్ ఫండ్, దిస్ మాస్టర్ కార్డ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో టైఅప్ అయింది, కొలాబరేట్ అయ్యి వీళ్ళు మాస్టర్ కార్డ్ ఇంపాక్ట్ ఫండ్ $5 మిలియన్ గ్రాంట్గా, వెరాజ్ $1 బిలియన్ అమౌంట్ని ఏడీబీ లోన్గా ఏషియా పసిఫిక్ అంటే ఈ 7 కంట్రీస్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారు. దట్ టు వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫినాన్షియల్ సపోర్ట్లో 50% ఆఫ్ ఫినాన్షియల్ సపోర్ట్, హాఫ్ కన్నా ఎక్కువ ఉమెన్స్ నడుపుతున్నటువంటి ఉమెన్ లెడ్ బిజినెసెస్కి ప్రొవైడ్ చేయడమే వీళ్ళ టార్గెట్ విత్ ఇన్ నెక్స్ట్ 4 ఇయర్స్లో. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దిస్ ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్లో 50% పైగా ఎంఎస్ఎంఈస్ అన్సర్వ్డ్ ఆర్ అండర్ సర్వ్డ్ బై ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఒక స్టార్టప్ కంపెనీ, ఒక ఎంఎస్ఎంఈ కంపెనీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసము, డెవలప్మెంట్ కోసము కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడంలో ఏషియా పసిఫిక్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి బ్యాంక్స్ ఆర్ ఎల్స్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఎల్స్ సింప్లీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్సర్వ్డ్గా, అండర్ సర్వ్డ్గా ఉన్నాయంటే మేబీ కొన్ని ఎంఎస్ఎంఈస్కి అసలు ఫినాన్షియల్గా సపోర్టే అందట్లేదు, కొన్నింటికి అందినా కూడా రిక్వైర్మెంట్కి సరిపడనంత ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేయడం లేదు. ఆ గ్యాప్ని అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఫుల్ఫిల్ చేయడం కోసము దిస్ మాస్టర్ కార్డ్ ఇంపాక్ట్ ఫండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో టైఅప్ అయ్యి మాస్టర్ కార్డ్ ఇంపాక్ట్ ఫండ్ $5 మిలియన్ గ్రాంట్గా, whereas ఏడీబీ $1 బిలియన్ నెక్స్ట్ 4 ఇయర్స్లో, దట్ టు 50% ఆఫ్ లోన్స్ ఉమెన్ లెడ్ బిజినెస్కి ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఏడీబీ మాస్టర్ కార్డ్ ఇంపాక్ట్ ఫండ్ టైఅప్ అయ్యి ఎంఎస్ఎంఈస్కి లోన్స్ ఆఫర్ చేయబోతున్నాయి ఏషియా పసిఫిక్ రీజియన్లో ఇన్ నెక్స్ట్ 4 ఇయర్స్లో. దట్స్ ఆ 5th క్వశ్చన్, రైట్. అండ్ ఆబ్వియస్లీ ఏడీబీ హెడ్ క్వార్టర్ మనీలా ఫిలిప్పైన్స్, ప్రీవియస్ క్వశ్చన్లోనే మాట్లాడాం. నెక్స్ట్ 6th క్వశ్చన్. మన కోఆపరేటివ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్స్, హోమ్ మినిస్టర్ అమిత్ షా రీసెంట్గా NAF, what is NA? National Federation of State Cooperative Banks, FASCOB, National Federation of State Cooperative Banks. మన ఇండియాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ లెవెల్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్, వీటి డెవలప్మెంట్కి వీటిని స్ట్రెంగ్తన్ చేసే ఆబ్జెక్టివ్తో 1964లో డిఆర్ గాడ్గిల్, ధనంజయరావు రామచంద్ర గాడ్గిల్, డిఆర్ గాడ్గిల్, ఈయన యాక్చువల్గా ఎల్బిఎస్ స్కీమ్ని ప్రపోజ్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేసిన పర్సనాలిటీ, లీడ్ బ్యాంక్ స్కీమ్, అది డిఫరెంట్ టాపిక్. అండ్ మంగన్భాయ్ పటేల్ వీళ్ళిద్దరూ కలిపి 1964లో ముంబై హెడ్ క్వార్టర్గా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటికి 60 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి. అండ్ ఆ సెలబ్రేషన్స్లో అండ్ ద అనదర్ థింగ్ ఈజ్ నేషనల్ మీటింగ్ ఆఫ్ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క నేషనల్ మీటింగ్ రీసెంట్గా ఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్లో అమిత్ షా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ దట్స్ వాట్ దిస్ పర్టికులర్ 6th క్వశ్చన్ ఏంటంటే 60 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఏ ఆర్గనైజేషను? నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్. వెర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ NAFSCOB? ఇట్స్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. ఎస్టాబ్లిష్మెంట్ 1964. ప్రెజెంట్ చైర్మన్ అయితే K. Ravindra Rao. Okay, right. And this National Federation of State Cooperative Banks
ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి పర్సనాలిటీస్ ధనంజయరావు రామచంద్ర గాడ్గిల్, మంగన్ భాయ్ పటేల్, వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలో ఉన్నటువంటి దిస్ స్పాక్స్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ని, దెన్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని స్ట్రెంథెన్ చేసే ఆబ్జెక్టివ్తో 1964లో వీళ్ళిద్దరూ కలిపి సెటప్ చేసినటువంటి ఆర్గనైజేషనే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అది ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటికి 60 years కంప్లీట్ అయింది. అండ్ ఆ సెలబ్రేషన్స్లో ఢిల్లీలో జరిగాయి రీసెంట్గా. అందులో మన కోఆపరేటివ్ మినిస్టర్ అమిత్ షా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దట్స్ ఐ థింక్ దిస్ 6th క్వశ్చన్, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ 6th క్వశ్చన్ చూస్తే, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ celebrated the Diamond Jubilee on 26 November 2024 in New Delhi. Diamond Jubilee celebrations New Delhi lo and organization National Federation of State Cooperative Banks Limited. Option 5 is the correct answer. Any straightforward questions hai, so elaborate ga explanation ivalsina pan lekunda simple ga I am discussing. Okay, right. Next 7th question. Just look at the question. ఇండియా రీసెంట్గా ఒక ట్రిటీ పైన సైన్ చేసింది. ఆ ట్రిటీ ఏంటో అండ్ ఆ ట్రిటీని ఎవరు ప్రపోజ్ చేశారో, ఎవరు ఇనిషియేట్ చేశారో, ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్. జస్ట్ ఫోకస్ దే. ఓకే, డిజైన్ లా ట్రిటీ, డిఎల్టీ, డిజైన్ లా ట్రిటీ. ఈ ట్రిటీ పైన వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇందులో 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఆల్ 193 మెంబర్ కంట్రీస్ అలాంగ్ విత్ ఇండియా ఈ ట్రిటీ పైన సైన్ చేసే రీసెంట్గా రియాద్లో, ఏ సిటీలో? రియాద్లో. ఈ ట్రిటీని విపో ఇనిషియేట్ చేసింది, డిజైన్ లా ట్రిటీ. అండ్ ఈ ట్రిటీ పైన విపో అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్లో మెంబర్ కంట్రీస్కి ఉన్న ఆల్ కంట్రీస్ సైన్ చేసే అలాంగ్ విత్ అవర్ కంట్రీ. సో విపో హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. అసలు ఈ ట్రిటీ అంటే ఏంటో చూస్తే ఒకసారి, ఏదైనా డిజైన్కి సంబంధించి సపోజ్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ us assume మీరే ఒక సివిల్ ఇంజనీర్ అనుకోండి. ఈ కాంటెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా అర్థమవడం కోసం చెప్తున్నా. సివిల్ ఇంజనీరు ఒక కంపెనీలో ఒక కంపెనీ సెటప్ చేశారు మీరే, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. ఓకే, అండ్ మీ కంపెనీ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా వెరీ అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీస్ని యూజ్ చేసి డిజైన్స్తో, యూనిక్ స్టైల్స్తో మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుందాం. అండ్ మీ డిజైన్ ఇప్పటి వరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు, మీరు మాత్రమే ఆ పర్టికులర్ డిజైన్స్తో కన్స్ట్రక్ట్ చేసి మీ క్లయింట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుందాం. సో మీ కంపెనీకి వెరీ గుడ్ వాల్యూ ఉంది బికాజ్ ఆఫ్ యువర్ డిజైన్స్. అండ్ ఆ డిజైన్ని మీరు మన ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ పర్మిషన్ లేకుండా వేరే ఎవరు కూడా ఆ డిజైన్ని కాపీ కొట్టడానికి లేదు. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఐపీ రైట్స్ అని చెప్పి మాట్లాడితే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో ఇండస్ట్రియల్ డిజైన్ రెఫర్స్ టు ది ornamental or aesthetic aspect of a product that enhances its visual appeal. It is considered a form of intellectual property. Protecting the unique appearance of a product rather than its functionality, industrial designs can be 3-dimensional or 2-dimensional, surface patterns or decorations. And ఇలా మీరు డిజైన్ చేసినటువంటి ఆ పర్టికులర్ ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉందో దాన్ని ఐపీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీగా రిజిస్ట్రేషన్ చేశారనుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. అలాంటి డిజైన్ని మన ఇండియాలో మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా యూజ్ చేసినా మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు. ఇండియా వరకు ఇలా ఫైన్ బాగానే ఉంది. ఇఫ్ ద సేమ్ డిజైన్ని అనదర్ కంట్రీలో మీ డిజైన్ని కాపీ కొట్టి ఇంకొక కంపెనీ కన్స్ట్రక్ట్ చేస్తుంది అనుకుందాం, అండ్ అక్కడ మీరు వాళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి అక్కడ కూడా మీరు ఆ లోకల్ గవర్నమెంట్తో మీ డిజైన్ని రిజిస్ట్రేషన్ చేసి ఉంటే దెన్ యూ కెన్ టేక్ యాక్షన్ ఇన్ అగైనెస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. అంటే ప్రతి కంట్రీలోనూ మీ కంపెనీ యొక్క యూనిక్ స్టైల్స్ని, యూనిక్ డిజైన్స్ని రిజిస్ట్రేషన్ చేపిస్తేనే మీ డిజైన్ని కాపీ కొట్టకుండా, ఇన్ కేస్ ఎవరన్నా కాపీ కొట్టాలనుకుంటే మీ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని
దే కెన్ కన్స్ట్రక్ట్ లైక్ దట్. సో అంటే ఇలా ప్రతి కంట్రీలోనూ ఆ డిజైన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి ఎవ్రీ కంట్రీలోనూ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక కంపెనీ. ఇలా చేయడం వల్ల మీకున్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎవ్రీ కంట్రీలోనూ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఒకటి, ఎకనామికల్ బర్డన్ ఒకటి. సో ఇలా లేకుండా ఈ ట్రిటీ పైన సైన్ చేసిన కంట్రీస్ అన్నీ కూడా డిజైన్ లా ట్రిటీ పైన 193 కంట్రీస్ సైన్ చేశాయి రియాద్లో. విపో ఇనిషియేట్ చేసినటువంటి డిజైన్ లా ట్రిటీ అది. అండ్ ఈ ట్రిటీ ద్వారా ఒక్క చోట అంటే మన ఇండియాలో విపో ఆఫీసుల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే వరల్డ్ మొత్తానికి అది యూనిక్ డిజైన్ లాగా. అండ్ ఎక్కడైనా వరల్డ్లో వేరే అదర్ కంపెనీ మీ డిజైన్ని కాపీ కొట్టాలంటే, కన్స్ట్రక్ట్ చేయాలంటే మీ దగ్గర నుంచి పర్మిషన్ ఉంటే తప్ప కన్స్ట్రక్ట్ చేయకూడదు అనేలా ఈ ట్రిటీ రూలు, ఈ ట్రిటీ యొక్క ఫ్రేమ్వర్క్. అండ్ ఆ ఫ్రేమ్వర్క్ పైనే ఆల్ కంట్రీస్ కూడా ఇప్పుడు సైన్ చేశాయి. ఇండియా కూడా వన్ ఆఫ్ ద సైన్ చేసినటువంటి నేషన్. సో ఈ విధంగా దట్ పర్టికులర్ ట్రిటీ హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫర్ అవర్ ఇండియన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్, సివిల్ ఇంజనీర్స్, అండ్ ఈవెన్ ఫర్ అదర్ కంట్రీ సివిల్ ఇంజనీర్స్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆల్సో. బట్ ద వన్ థింగ్, ఈ రిజిస్ట్రేషన్ నార్మల్గా వ్యాలిడిటీ 10 years ఉంటుంది. అండ్ తర్వాత మళ్ళీ 5 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. సో డిజైన్ లా ట్రిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజిస్ట్రేషన్ ఆఫ్ డిజైన్ వ్యాలిడ్ ఇనిషియల్లీ ఫర్ 10 years, నెక్స్ట్ ఎక్స్టెండబుల్ ఫర్ ద 5 years. అది 7th క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో వాట్ ఈజ్ ట్రిటీ? డిజైన్ లా ట్రిటీ. దిస్ ట్రిటీ ఎక్కడ సైన్ చేశారంటే రియాద్లో, కాబట్టి రియాద్ డిజైన్ లా ట్రిటీ అన్నారు. ఎవరి ఇనిషియేటివ్ అంటే విపో ఇనిషియేటివ్. విపో అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఎన్ని కంట్రీస్ సైన్ చేశాయంటే 193. మన ఇండియా కూడా అందులో పాటే. లాస్ట్ 20 years నుంచి, 2 decades నుంచి ఈ ట్రిటీ పైన సైన్ చేయాలని చెప్పి విపో సో మెనీ ఎఫర్ట్స్ పెట్టింది అండ్ ఫైనల్లీ దే సక్సీడెడ్. ఓకే, దట్స్ ద 7th క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. And remember the design registration is valid for 10 years initially, extendable for the 5 years, right? Next 8th question. వరల్డ్లో ఉన్నటువంటి ఆల్ కోస్టల్ కమ్యూనిటీస్ని, ఆల్ కోస్టల్ ఏరియాస్ని 2030 కల్లా, బై 2030 సునామీ రెడీ చేయడానికి, అంటే ఇన్ కేస్ ఒకవేళ న్యాచురల్ డిజాస్టర్స్, కెలామిటీస్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలిగేలా రెసిలియంట్గా ఉండే విధంగా డిజాస్టర్ రెసిలియంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే ఆబ్జెక్టివ్తో యునెస్కో, లుక్ అట్ ద క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ అన్వెయిల్డ్ అ కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ టు మేక్ ఆల్ కోస్టల్ కమ్యూనిటీ సునామీ రెడీ బై 2030? అండ్ yes, that is UNESCO. Simply option 5 is the correct answer. United Nations Educational, Scientific and Cultural Organization. ప్రెజెంట్ అయితే వరల్డ్లో కోస్టల్ కమ్యూనిటీస్ అంటే సునామీ ప్రోన్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ దాదాపు 700 million పీపుల్, నథింగ్ బట్ 70 కోట్లు, 70 crores, 820 కోట్ల పాపులేషన్లో దాదాపు 9% ఆఫ్ పీపుల్ అట్ ప్రెజెంట్ సునామీ ప్రోన్ ఏరియాస్లో ఉన్నారు. ఈ నెంబర్, దిస్ ఈజ్ 70 crore, రైట్? 2050 కల్లా, అంటే ఇంకా నెక్స్ట్ 25 yearsలో ఈ నెంబర్ 100 కోట్ల మార్కును టచ్ అవుతుందని ఎక్స్పెక్టేషను. అండ్ మన హిస్టరీ చూస్తే 2004లోనే రికార్డ్ చేసినటువంటి సునామీస్లోనే డెడ్లియెస్ట్ సునామీ, సెకండ్ డెడ్లియెస్ట్ సునామీ 2004లో వచ్చింది. ఆ సునామీ ఎఫెక్ట్ వల్ల దిస్ మెనీ పీపుల్, 2 lakh+ పీపుల్ చనిపోయారు. అండ్ 2011లో జపాన్లో దిస్ మెనీ పీపుల్ చనిపోయారు. ఇలా సునామీస్ కన్నా హ్యాపెండ్ అయితే ప్రాపర్టీ, వెల్త్, అసెట్స్ ఇవన్నీ జరిగే లాస్ పక్కన పెడితే హ్యూమన్ లైఫ్స్ కూడా, సో మెనీ పీపుల్ లూజింగ్ దేర్ లైఫ్స్. సో ఈ కోస్టల్ కమ్యూనిటీస్లో ఉండే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీస్లో సునామీ రెడీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ఒక రోడ్ మ్యాప్ని యునెస్కో రీసెంట్గా రిలీజ్ చేసింది. అండ్ దట్ షుడ్ బి కంప్లీటెడ్ బై 2030 అని చెప్పి ద టార్గెట్. ఓకే, దట్స్ ఆ క్వశ్చన్ 8th one. అండ్ యునెస్కో హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్. Now moving to next question, 9th one. 9th question is simply, మన ఇండియన్ నేవీ ఈ సబ్మరైన్ హెల్ప్తో, what is submarine? INS Arigat సబ్మరైన్. ఈ సబ్మరైన్ని దిస్ ఇయర్ ఆగస్ట్లోనే కమిషన్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లుక్ అట్ దట్ థింగ్, INS Arigat, రిమెంబర్ ఎగ్జాక్ట్ నేమ్, INS Arigat, India's second nuclear powered ballistic missile submarine. Okay, ballistic missile submarine
క్రూయిజ్ మిసైల్కి బ్యాలిస్టిక్ మిసైల్కి డిఫరెన్సెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పా. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఒక మిసైల్ని లాంచ్ చేశాక అంటే ఇనిషియల్ ఇంజెక్షన్ మాత్రమే లాంచ్ చేసేటప్పుడు ప్రొవైడ్ చేస్తారు. దెన్ ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని బేస్ చేసుకొని టార్గెట్కి అటు ఇటు వెళ్ళి కొంచెం నియర్గా టార్గెట్ని హిట్ చేస్తూ ఉంటుంది. లాంగ్ రేంజ్ డిస్టెన్స్లో ఉన్న టార్గెట్స్ని హిట్ చేయడం కోసము బ్యాలిస్టిక్ మిసైల్స్ని యూజ్ చేస్తారు. అదే వెరీ షార్ట్ రేంజ్లో ఉన్న టార్గెట్స్ని హిట్ చేయాలంటే క్రూయిజ్ మిసైల్స్ని యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ బ్యాలిస్టిక్ మిసైల్ ఏ సబ్మరైన్ ద్వారా? ఐఎన్ఎస్ అరిగాంట్ సబ్మరైన్ ద్వారా. ఈ సబ్మరైన్ని దిస్ ఇయర్ ఆగస్ట్లోనే కమిషన్ చేయడం జరిగింది. అండ్ ఈ సబ్మరైన్ ద్వారా K4 ballistic this nuclear missile, K4 nuclear ballistic missile with a range of 3,500 kilometers. అంటే ఇండియా నుంచి సపోజ్ వరల్డ్ మ్యాప్ తీసుకుంటే వరల్డ్ మ్యాప్లో మన లొకేషన్ గురించి మాట్లాడితే వీఆర్ లైక్ ఏ సౌత్ ఏషియన్ కంట్రీ. ఇక్కడున్న మనము మన ఇండియా నుంచి రేడియస్ ఓకే ఒక 3,500 వాటర్స్ ద్వారా లైక్ సౌత్లో ఇండియన్ ఓషను, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ అరేబియన్ ఓషన్, అంటే త్రూ వాటర్ బౌండరీస్ ద్వారా ఇండియన్ బౌండరీ నుంచి ఇట్ సైడ్ ఎనీ సైడ్ ఓకే 3,500 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఎనిమీ టార్గెట్స్ని కూడా హిట్ చేసేలా త్రూ వాటర్స్. ఆల్రెడీ ఇక్కడ 3 వెక్టార్స్ ఏంటంటే ల్యాండ్ ద్వారా, ఎయిర్ ద్వారా, వాటర్ ద్వారా మనం మన ఎనిమీస్ని అటాక్ చేయడానికి మనకు డిఫరెంట్ వెపన్స్ ఉన్నాయి. ల్యాండ్ పరంగా మాట్లాడితే ఇవి పృథ్వీ 2, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 5 అప్ టు మ్యాక్సిమం 5,000 కిలోమీటర్స్లో ఉన్నటువంటి టార్గెట్స్ని మనం హిట్ చేయగలం. అంటే ఈజీగా ఏషియా మొత్తాన్ని కవర్ చేయగలం ఆల్మోస్ట్. బట్ యూరప్ వరకు వెళ్ళడానికి మనకి ఇంకా ఆ టెక్నాలజీ డెవలప్మెంట్స్ లేవు. ఓకే, యూరప్ అమెరికాని హిట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఎయిర్ పరంగా మాట్లాడితే ఇవి ఈ ఫైటర్ జెట్స్ సుఖోయి 30 MKI, మిరేజ్ 2000, జాగ్వార్ అండ్ రఫాలే ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఎయిర్ వెక్టర్ కంప్రైజెస్. వెరాజ్ ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటి అంటే త్రూ వాటర్ ఓషన్ ద్వారా ఈ సబ్మెరైన్ని యూజ్ చేసి ఐఎన్ఎస్ అరిఘాట్ సబ్మెరైన్ని యూజ్ చేసి K4 న్యూక్లియర్ మిసైల్ని దిస్ మచ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి టార్గెట్స్ని హిట్ చేయాలా కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ని క్యారీ చేశారు, కంప్లీట్ చేశారు. బిఫోర్ దిస్ టెస్ట్ మన ఇండియాకి మ్యాక్సిమం 750 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఎనిమీ టార్గెట్స్ని హిట్ చేసే కెపబిలిటీ మాత్రమే ఉంది. ఇది వెరీ ట్రెమెండస్ అచీవ్మెంట్ బికాజ్ దిస్ మచ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి రేంజ్ ఆల్సో ఇంపార్టెంట్. దట్ ఈస్ 3,500 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఎనిమీ టార్గెట్స్ని వాటర్ ద్వారా సబ్మరైన్స్ ద్వారా హిట్ చేసే టెస్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ అట్ ప్రజెంట్ అయితే మన ఇండియాకి సబ్మరైన్స్ కమిషన్లో ఉన్న సబ్మరైన్స్, ఆపరేషన్లో ఉన్న సబ్మరైన్స్ 2 మాత్రమే. ఒకటి ఐఎన్ఎస్ అరిహంట్, ఇంకోటి ఐఎన్ఎస్ అరిఘాట్. నెక్స్ట్ ఇయర్ 2025లో ఐఎన్ఎస్ అరిదామ్ అని కూడా రాబోతోంది. ఓకే, అండ్ ఇంకా ఇప్పుడు కంప్లీట్ అయింది K4 న్యూక్లియర్ మిసైల్ యొక్క ఫ్లైట్ టెస్ట్. అండ్ K5, K6 డెవలప్మెంట్స్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఓకే, విత్ రేంజెస్ ఆఫ్ ఆల్మోస్ట్ 5,000 to 6,000 కిలోమీటర్స్. ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. దట్స్ this particular 9th question. What's the thing we should remember? ఈ సబ్మరైన్ ద్వారా, what is submarine? INS అరిఘాట్. దీన్ని రీసెంట్గానే ఆగస్ట్ మంత్లో కమిషన్ చేయడం జరిగింది. ఇది ప్రెజెంట్ ఆపరేషన్లో ఉన్న 2nd న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మరైన్. అండ్ ఈ సబ్మరైన్ యూజ్ చేసి K4 న్యూక్లియర్ మిసైల్ విత్ రేంజ్ ఆఫ్ 3,500 కిలోమీటర్స్ ఇండియన్ నేవీ రీసెంట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. బిఫోర్ దిస్ ఐఎన్ఎస్ అరిహంట్లో సబ్మరైన్లో K15 మిసైల్స్ విత్ టార్గెట్ ఆఫ్ 750 కిలోమీటర్స్. నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అరిఘాట్ అండ్ K4 న్యూక్లియర్ మిసైల్స్ని అప్ టు 3,500 కిలోమీటర్స్ వరకు కూడా టార్గెట్ని హిట్ చేయొచ్చు. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఐఎన్ఎస్ అరిదామ్ అని డెవలప్ చేస్తున్నారు. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. దట్స్ a 9th question. Look at the question. From which submarine the Indian Navy recently tested the K4 nuclear capable ballistic missile, that is INS Arighat? Option 2 is the correct answer. Next move to question number 10th. 10th question ఏంటంటే చైనా వరల్డ్లోనే ఫస్ట్ టైము సెల్ఫ్ డ్రైవింగ్ శాటిలైట్స్ని రీసెంట్గా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. ఆ శాటిలైట్ నేమ్స్ కూడా సివిఈ
గౌజింగ్ 203, గౌజింగ్ 204. ఈ శాటిలైట్స్ని ఎవరు డెవలప్ చేశారంటే దిస్ చైనీస్ స్పేస్ ప్రైవేట్ కంపెనీ షాంఘై అకాడమీ ఆఫ్ స్పేస్ ఫ్లైట్ టెక్నాలజీ. ఇట్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ CASC, that is China Aerospace Science and Technology Corporation. Okay, by using this Long March 2C carrier rocket, and that is a launching center just for awareness purpose. Now what is actually meaning of self-driving satellites? So ఇప్పుడు మనం ఏదైనా వెదర్ రిపోర్ట్ తెలుసుకుంటున్నామన్నా, లేకపోతే నావిగేషన్ గూగుల్ మ్యాప్స్ ద్వారా పర్ఫామ్ చేస్తున్నామన్నా, లైక్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. అండ్ వన్స్ స్పేస్ ఏజెన్సీస్ శాటిలైట్స్ని స్పేస్లో ఆర్బిట్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ శాటిలైట్స్ని 24 hours మానిటర్ చేస్తూనే ఉండాలి, అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఇన్ కేస్ ఏదైనా శాటిలైట్ పాత్లోకి ఏదైనా ఆస్ట్రాయిడ్స్ వచ్చి కొల్లైడ్ అవుతున్నా, లేకపోతే ఒక శాటిలైట్ ఇంకో శాటిలైట్తో కొల్లైడ్ అవుతున్నా, అలాంటి థింగ్స్ హ్యాపెండ్ అవ్వకుండా వాటి యొక్క రూట్ని, వాటి యొక్క పాత్ని చేంజ్ చేస్తూ సక్సెస్ఫుల్గా వాటి ఆర్బిట్ని కంప్లీట్ చేస్తూ డేటాని గ్రౌండ్లో ఉన్నటువంటి సెంటర్కి అవి సెండ్ చేస్తూ ఉంటాయి. అంటే గ్రౌండ్ నుంచి కంట్రోల్ అంతా ఉంటుంది ఆ శాటిలైట్స్ని ఇక్కడ నుంచే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్లోనే ఫస్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ శాటిలైట్స్, అంటే గ్రౌండ్లో ఉన్న కంట్రోల్ సెంటర్తో సంబంధం లేకుండా దిస్ శాటిలైట్స్ అటానమస్గా వాటంతటికి అవే ఏదైనా ఆర్బిట్లో ఆస్ట్రాయిడ్స్ కానీ ఇంకో శాటిలైట్స్ కానీ వచ్చే పాసిబిలిటీ ఉంటే ముందుగానే పసిగట్టి ప్రెడిక్ట్ చేసి అండ్ వాటి యొక్క ఆర్బిట్ని, పాత్ని సక్సెస్ఫుల్గా చేంజ్ చేసుకునే అంత సెల్ఫ్ డిజైన్డ్ ప్రోగ్రామ్తో ఈ శాటిలైట్స్ని చైనా వాళ్ళు రీసెంట్గా స్పేస్లోకి పంపడం జరిగింది. చైనా ఈజ్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్. దట్స్ వాట్ వరల్డ్లోనే, ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ చైనా అండ్ ఇన్ ఇండియా, ఇట్స్ ఎంటైర్ వరల్డ్లోనే ఫస్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ శాటిలైట్స్ని లాంచ్ చేసిన కంట్రీ చైనా. అండ్ వాట్ ఆర్ ద శాటిలైట్ నేమ్స్? సివి గౌజింగ్ 203 అండ్ గౌజింగ్ 204. అండ్ వాట్ ఆర్ సెల్ఫ్ డ్రైవింగ్ శాటిలైట్స్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను. లుక్ అట్ హియర్. దీస్ సెల్ఫ్ డ్రైవింగ్ శాటిలైట్స్ హ్యావ్ బీన్ డిజైన్డ్ టు మెయింటైన్ ఆర్ చేంజ్ దేర్ ఫ్లైట్ పాత్స్ without ground intervention and revolutionize surveying and mapping in the space sector. Okay, and what are the satellite names? Gaussing 203, Gaussing 204. Okay, right. And 2025 కల్లా చైనా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇలాంటి శాటిలైట్స్ని ఒక 28 కాన్స్టలేషన్ని స్పేస్లో ఇంజెక్ట్ చేయాలని చెప్పి, అందులో భాగంగా ఇవన్నీ కూడా. నౌ కమింగ్ టు ద క్వశ్చన్. చైనా successfully launched the world's first self-driving satellites developed by this Shanghai Academy of Space Flight Technology. The name of the two satellites are Civi Gaussing 203 and Gaussing 204. Option 4 is the correct answer. Okay, that's the 10th question. Next, 11th question. So Reserve Bank of India nunchi update idi PACB norms ni నోటిఫై చేసిన తర్వాత ఓన్లీ 4 ఎంటిటీస్కి మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు, ఆర్బీఐ ఓన్లీ 4 ఎంటిటీస్కి మాత్రమే PACB కంపెనీస్కి లైసెన్స్ ఇచ్చింది. ఎన్ని? 4 కంపెనీస్. వాట్ ఈస్ PACB? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. జస్ట్ రీడ్ ద క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెనేషన్ కన్నా ముందు జస్ట్ లుక్ అట్ దిస్ ఇమేజ్. ఇక్కడ ఒక కస్టమర్, ఇక్కడ ఒక మర్చెంట్, అంటే బై చేసే పర్సనాలిటీ బయ్యరు అండ్ సేల్ చేసే మర్చెంట్. ఆన్లైన్లో ఒక లైక్ అమెజానో, ఫ్లిప్కార్టో ఏదో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసాం. ఆ ప్రోడక్ట్ని ఇంకొక సైడ్ మర్చెంట్ సప్లై చేసి అండ్ మనం పే చేసే మనీ ఈ మర్చెంట్ అకౌంట్లోకి వెళ్ళాలి. ఇది నార్మల్గా జరిగే థింగ్ కదా, స్ట్రక్చర్. సో బయ్యర్కి సెల్లర్కి మధ్య పేమెంట్ని సక్సెస్ఫుల్గా ప్రాసెస్ చేయడం కోసము బయ్యర్ బ్యాంకు, మర్చెంట్ బ్యాంకు తరపున పేమెంట్స్ అన్నిటిని క్లియర్ చేయడం కోసము పేమెంట్ అగ్రిగేటర్స్ ఉంటారు. ఓకే, పేమెంట్ అగ్రిగేటర్స్. ఈ పర్టికులర్ రోల్ అంతా పేమెంట్ అగ్రిగేటర్ కంప్లీట్ చేస్తారు. మన ఇండియాలో అంటే విత్ ఇన్ ఇండియాలో జరిగే ట్రాన్సాక్షన్స్కి సంబంధించి సెటిల్మెంట్స్ చేయడానికి 41 కంపెనీస్ ఉన్నాయి పేమెంట్ అగ్రిగేటర్స్గా. డొమెస్టిక్ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్స్గా మన ఇండియాలో 41 ఉన్నాయి. బట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి, అంటే ఈ బయ్యర్ ప్లేస్లో ఇంపోర్టరు, ఈ సెల్లర్ ప్లేస్లో ఎక్స్పోర్టర్ అని మనం తీసుకుంటే
ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి ట్రేడ్స్ని ఆన్లైన్లో సెటిల్ చేయడం కోసము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ లైసెన్స్కి అప్లై చేసుకోమని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 year బ్యాక్ మోడిఫైడ్ నామ్స్తో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 2023 నుంచి 24 ఎండింగ్కి వచ్చా మనము ఓన్లీ 4 కంపెనీస్ మాత్రమే, రిమెంబర్ దిస్ కౌంట్ కంపెనీ నేమ్స్ కూడా 4 కంపెనీస్ మాత్రమే ఆర్బీఐ దగ్గర నుండి పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ లైసెన్స్ని పొందాయి, రిసీవ్ చేసుకున్నాయి. దట్ 4 కంపెనీస్ ఏంటి అంటే క్యాష్ ఫ్రీ పేమెంట్స్, అమెజాన్ పే, బిల్ డెస్క్ ఎలాగో గుర్తుంటాయి దీస్ టూ. అమెజాన్ పే, బిల్ డెస్క్ ఏదైనా మనం ఐఆర్సిటీసీ వెబ్సైట్లో కానీ, బుక్ మై షోలో కానీ, ఆర్ ఎల్స్ బస్ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, మీ ఐబిపిఎస్ అప్లికేషన్స్ ఫీజు పే చేసేటప్పుడు కానీ అక్కడ పేమెంట్ని ప్రాసెస్ చేయడం కోసము బిల్ డెస్క్ అని కనిపిస్తూ ఉంటుంది మీకు. దట్స్ ఫర్ బిల్ డెస్క్, అమెజాన్ పే. అండ్ రిమైనింగ్ 2 ఐడెన్ ఇండియా క్యాష్ ఫ్రీ పేమెంట్స్. ఓకే, అండ్ ద ఫస్ట్ పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ లైసెన్స్ పొందినటువంటి పేమెంట్ అగ్రిగేటర్ ఎవరంటే క్యాష్ ఫ్రీ పేమెంట్స్. ఇదే ఫస్ట్ వన్. ఈ 4 ఫస్ట్ కూడా అదే. లుక్ అట్ నోట్, యూ విల్ అండర్స్టూడ్. పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్స్ ఆర్ ఎంటిటీస్ దట్ ప్రొవైడ్ క్రాస్ బోర్డర్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ పర్మిసబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఆన్లైన్ మోడ్. అండ్ ఒక పేమెంట్ అగ్రిగేటర్, ఒక నాన్ బ్యాంక్ కనుక బ్యాంక్స్ కాకుండా పేమెంట్ అగ్రిగేటర్ సెటప్ చేయాలనుకుంటే మినిమం నెట్వర్త్ 15 crores ఉండాలి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు. అండ్ దిస్ డేట్ కంప్లీట్ అయ్యేసరికి 31st March 2026 కంప్లీట్ అయ్యేసరికి నెట్వర్త్ని 25 crores ఇంక్రీజ్ చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ అగ్రిగేటర్గా ఆథరైజేషన్ ఇవ్వడానికి ముందే ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా దగ్గర రిజిస్ట్రేషన్ కూడా చేయాలి వాళ్ళ కంపెనీని. వై దిస్ రిజిస్ట్రేషన్ నెససరీ అంటే త్రూ దిస్ పేమెంట్ అగ్రిగేటర్స్ ద్వారా జరిగే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా దట్ పేమెంట్ అగ్రిగేటర్స్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కి రిపోర్ట్ చేయాలి. ఏదైనా సస్పీషియస్ ట్రాన్సాక్షన్ అయితే దే విల్ టేక్ యాక్షన్ అందుకోసం. ఓకే, రైట్. అండ్ విత్ ఇన్ ఇండియాలో ఎన్ని ఉన్నాయని చెప్పాము ఇలాంటి పేమెంట్ అగ్రిగేటర్స్? 4 ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 41 ఉన్నాయి 4 క్రాస్ బోర్డర్ పేమెంట్ సంబంధించి. ఈ 41కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే అన్లైక్ డొమెస్టిక్ పేమెంట్ అగ్రిగేటర్స్ అంటే ఎగ్జిస్టింగ్ 41కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే దీస్ పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ కంపెనీస్ ఏం చేయాలంటే mandatory to maintain separate import collection accounts and export collection accounts, ICA and ECA. What is ICA? ఏదైనా ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఇంపోర్ట్ కలెక్షన్ అకౌంట్స్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. వెరస్ ఎక్స్పోర్ట్స్ పేమెంట్స్ని క్లియర్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ కలెక్షన్ అకౌంట్స్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. దట్స్ అ థింగ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ వన్. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ ఆల్సో యూ కెన్ సీ which of the following companies has not received the license by RBI to operate as a payment aggregator cross border entity. Okay, and yes, ఇది ఫస్ట్ వన్ క్యాష్ ఫ్రీ పేమెంట్ ఉంది. అమెజాన్ పే, ఐడెన్ ఇండియా, బిల్ డెస్క్. ఇక్కడ లేనిదే రేజర్ పే. సో ఏ కంపెనీస్కి లైసెన్స్ వచ్చాయి గుర్తుపెట్టుకుంటే ఎలిమినేట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. రీసెంట్గా ఆర్బీఐ నోటిఫై చేసిన నామ్స్ని బేస్ చేసుకొని పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ కంపెనీస్గా ఇప్పటి వరకు ఎన్ని కంపెనీస్కి మాత్రమే లైసెన్స్ వచ్చిందంటే 4 కంపెనీస్కి మాత్రమే. అమెజాన్ పే, బిల్ డెస్క్, క్యాష్ ఫ్రీ పేమెంట్స్, ఐడెన్ ఇండియా. ఓకే, దట్స్ అ 11th క్వశ్చన్. నౌ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 12th వన్. సెమీ అర్బన్ రూరల్ లొకేషన్స్లో ఉన్న ఫార్మర్స్కి అఫోర్డబుల్ కాస్ట్కే బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రగతి సేవింగ్స్ అకౌంట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సేవింగ్స్ అకౌంట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. వాట్స్ అకౌంట్? ప్రగతి సేవింగ్స్ అకౌంట్. ఏ బ్యాంకు? హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎవరి కోసమో? ఎస్పెషల్లీ ఫార్మర్స్ కోసము. ఎక్కడున్న ఫార్మర్స్? ఆబ్వియస్లీ ఫార్మర్స్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి. ఓకే, అండ్ ద సేమ్ మేనర్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే రిచ్ పర్సనాలిటీస్కి, ఇదే లొకేషన్స్లో ఉన్న రిచ్ పర్సనాలిటీస్ ఇక్కడ ట్యాగ్ ఏంటి? హెచ్ఎన్ఐ. 8 crores పైగా ఆర్ ఎల్స్ అట్లీస్ట్ కన్సిడరబుల్ అమౌంట్ లైక్ 5 crore అబవ్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ని హెచ్ఎన్ఐస్ అని పిలుస్తారు. ఈ పర్సనాలిటీస్కి రిలేషన్షిప్ మేనేజర్స్ని ప్రొవైడ్ చేసి విశేష్ అనే బ్యాంకింగ్ ప్రోగ్రామ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బై ద సేమ్ బ్యాంక్ కాల్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, సో విచ్ బ్యాంక్? దట్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏం లాంచ్ చేసింది? ప్రగతి సేవింగ్స్ అకౌంట్ని. రిమెంబర్ ద అకౌంట్ నేమ్, ప్రగతి సేవింగ్స్ అకౌంట్. ఎవరికి? ఫార్మర్స్కి. ఏ లొకేషన్స్లో? రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో. ఓకే, దట్స్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th వన్.
ఇక్కడ 2 స్టేట్స్ త్రిపుర, నాగాలాండ్ న్యూస్లో ఉన్నాయి. రిమెంబర్ ద స్టేట్స్ త్రిపుర, నాగాలాండ్. ఈ 2 స్టేట్స్కి వరల్డ్ బ్యాంకు, ఓకే, ఏ బ్యాంకు? వరల్డ్ బ్యాంకు దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, దట్ ఈస్ $225.5 million. దీన్ని రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే 225.5ని సింపుల్గా ప్రజెంట్ కన్వర్షను 85 ఉంది కదా, దాన్ని 8.5తో మల్టిప్లై చేస్తే క్రోర్స్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ 85 తీసుకోకుండా 8.5 తీసుకున్నా, ఇక్కడ 10తో మల్టిప్లై చేయకుండా అలానే సింప్లీ 225 తీసుకున్నా కాబట్టి సింప్లీ ఇది క్రోర్స్లోకి వచ్చేస్తుంది. సో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఆల్మోస్ట్ ఒక 2000 crore రూపీస్ అమౌంట్ని వరల్డ్ బ్యాంకు దీస్ 2 స్టేట్స్, ఏ స్టేట్స్? త్రిపుర, నాగాలాండ్కి ఎందుకోసము? ఈ ప్రాజెక్ట్ కోసం ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్? ఎలిమెంట్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ ఎలిమెంట్? ఎన్హాన్సింగ్ ల్యాండ్ స్కోప్. ఓకే, ఎలిమెంట్ అంటే ఎన్హాన్సింగ్ ల్యాండ్స్కేప్ అండ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫారెస్ట్ ఏరియా కన్జర్వేషను, కార్బన్ ఎమిషన్స్ని దిస్ మచ్ టన్స్ రెడ్యూస్ చేయడం, దిస్ మెనీ జాబ్స్ జనరేట్ చేయడం, అండ్ ఈ 2 స్టేట్స్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి ఫారెస్ట్ ప్రొడక్ట్స్కి బిజినెస్ని జనరేట్ చేసుకునేలా సపోర్ట్ ఇవ్వడం, ఇది ఆబ్జెక్టివ్. అండ్ ఆబ్వియస్లీ వీ నో అజయ్ బంగా లాస్ట్ ఇయర్ అపాయింట్ అయ్యారు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా, వాషింగ్టన్ డీసీ హెడ్ క్వార్టర్. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, వాట్స్ ద బ్యాంక్? వరల్డ్ బ్యాంక్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ? $225.5 million. ఏ స్టేట్స్కి? త్రిపురకి, నాగాలాండ్కి. ఏ ప్రాజెక్ట్ కోసము? ఎలిమెంట్ ప్రాజెక్ట్ కోసం. ఎలిమెంట్ అబ్రివేషన్ ఇంపార్టెంట్. ఎన్హాన్సింగ్ ల్యాండ్స్కేప్ అండ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్. ఎన్హాన్సింగ్ వాట్? ల్యాండ్స్కేప్ అండ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్. దట్స్ a 13th question. Right. అమౌంట్ $225.5 million. బ్యాంకు వరల్డ్ బ్యాంకు. స్టేట్స్ త్రిపుర, నాగాలాండ్. అండ్ ఎస్, ఎలిమెంట్ ప్రాజెక్టు ఎన్హాన్సింగ్ ల్యాండ్స్కేప్ అండ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్. రైట్. నెక్స్ట్ 14th question. సో వాట్ ఈస్ 14th question? లెట్స్ వి డిస్కస్. రైట్. ఓకే, దిస్ వన్, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్. ఇది 1895లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్ బ్రజెల్స్, బెల్జియంలో ఉంది. ప్రెసిడెంట్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఏరియల్ గార్కో. ఓకే, అది పక్కన పెడితే ఎస్టాబ్లిష్మెంట్ 1895, హెడ్ క్వార్టర్ అయితే బ్రజెల్స్, బెల్జియం. ఈ ఐసీఏ, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్, 130 years ఆల్మోస్ట్ అయింది ఎస్టాబ్లిష్ చేసి. దిస్ 130 years హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం మన నేషను ఇండియా ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ని ఢిల్లీలో హోస్ట్ చేసింది. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఢిల్లీలో మన నరేంద్ర మోడీ ఇనాగరేట్ చేశారు. పిఎం మోడీ ఇనాగరేటెడ్ ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్. ఇది ఒక కాన్ఫరెన్సు, కోఆపరేటివ్స్ యొక్క కాన్ఫరెన్స్. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్లో మెంబర్షిప్గా ఉన్నటువంటి ఆల్ కోఆపరేటివ్స్ కలిపి కండక్ట్ చేసినటువంటి కాన్ఫరెన్స్. ఇది ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. అండ్ దిస్ కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం మన ఇండియాలో జరిగింది. అండ్ మన నరేంద్ర మోడీ దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ ఇయర్ యునైటెడ్ నేషన్స్ 2025 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అండ్ ఏ థీమ్తో దిస్ నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా సెలబ్రేట్ చేయబోతున్నామంటే సో లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. The United Nations General Assembly declared 2025 as the International Year of Cooperatives with a theme called Cooperatives Build a Better World. Cooperatives Build a Better World. ఇది థీము. నెక్స్ట్ ఇయర్ ఏ ఇయర్గా మనం సెలబ్రేట్ చేయబోతున్నామో దాని థీమ్ అది. వెరాజ్ ఢిల్లీలో జరిగినటువంటి ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏంటంటే, ద థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఈజ్ కోఆపరేటివ్స్ బిల్డ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ 2 words కోఆపరేటివ్స్ బిల్డ్. అక్కడేంటి? ఆ బెటర్ వరల్డ్. ఇక్కడేంటి? ప్రాస్పరిటీ ఫర్ ఆల్. ఓకే, ఇన్ లైన్ విత్ ది ఇండియన్ గవర్నమెంట్ విజన్ ఆఫ్ సహకార్ సే సమృద్ధి, దట్ ఈస్ ప్రాస్పరిటీ త్రూ కోఆపరేషన్. అండ్ ఈ కాన్ఫరెన్స్ని ఎవరు హోస్ట్ చేశారంటే, లుక్ అట్ హియర్, ద కాన్ఫరెన్స్ వాజ్ హోస్టెడ్ బై ది ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఇన్ కొలాబరేషన్ విత్ ది ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్, బ్రజెల్స్, బెల్జియంలో ఉంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ 2 కోఆపరేటివ్స్, అమూల్, క్రిప్కో. ఓకే, సో 14th క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ యొక్క గ్లోబల్ కాన్ఫరెన్స్ మన ఇండియా ఫస్ట్ టైం హోస్ట్ చేసింది ఢిల్లీలో.
ఇనాగరేట్ చేసింది మన ప్రైమ్ మినిస్టర్. అండ్ ఈ పర్టికులర్ ఈవెంట్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ గవర్నమెంట్ మేజర్గా మన ఇండియాలో కోఆపరేటివ్స్ని ఏ ఆబ్జెక్టివ్తో విజన్తో మనం నడుపుతున్నామో దట్ ఈస్ సహకార్ సే సమృద్ధి, దట్ ఈస్ ప్రాస్పరిటీ త్రూ కోఆపరేషన్. సేమ్ మీనింగ్ వచ్చేలా థీమ్ని కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్ అని చెప్పి సెలబ్రేట్ చేశారు. కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్. అండ్ ఈ ఈవెంట్ని హోస్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఇన్ కొలాబరేషన్ విత్ ద ఐసిఎన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 2 కోఆపరేటివ్స్ అమూలు అండ్ క్రిప్కో. అండ్ ఐసిఏ హెడ్ క్వార్టర్ బ్రజెల్స్, బెల్జియం. అండ్ నెక్స్ట్ ఇయర్ విల్ బి సెలబ్రేటెడ్ as ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది కోఆపరేటివ్స్. అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద కోఆపరేటివ్స్ థీమ్ ఏంటంటే కోఆపరేటివ్స్ బిల్డ్ ఎ బెటర్ వరల్డ్. అండ్ ఈ కాన్ఫరెన్స్ బేస్ చేసుకొని మన నరేంద్ర మోడీ ఒక పోస్టల్ స్టాంప్ని కూడా లోటస్ సింబల్తో, ఓకే, ద స్టాంప్ ఫీచర్స్ ఎ లోటస్, కలువ పువ్వు, and the symbol reflects simply peace, strength, resilience and growth, and even which includes 5 elements of nature like పంచభూతాలు అంటాం కదా, వాటిని రిప్రజెంటేషన్ చేసేలా ఆ లోటస్లో ఉన్నటువంటి 5 petals కూడా రిప్రజెంటేషన్ చేస్తాయని చెప్పి ప్రజెంట్ చేయడం జరిగింది. దట్స్ ద 14th question. What are the points that we need to focus? First, read the question. Who has recently inaugurated this International Cooperative Alliance Global Cooperative Conference? It was held in New Delhi. Our Prime Minister Narendra Modi. Option 3. Now the things we should focus in. 14th question. This is the conference, ICA Global Cooperative Conference, held in New Delhi, inaugurated by our Prime Minister. And next year, United Nations is going to be celebrated as a International Year of Cooperatives. And this conference, that is ICA Global Cooperative Conference, host చేసినటువంటి కంపెనీ ఇఫ్కో స్టాండ్స్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్. ఓకే, అండ్ ఏ థీమ్తో ఈ కాన్ఫరెన్స్ జరిగిందంటే కోఆపరేటివ్స్ బిల్డ్ వాట్ దే బిల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్. ఓకే, ప్రాస్పరిటీ ఫర్ ఆల్. ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ది విజన్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ సహకార్ సే సమృద్ధి, దట్ ఈస్ ప్రాస్పరిటీ త్రూ కోఆపరేషన్. అండ్ ఈ ఈవెంట్ ఫస్ట్ టైం మన ఇండియాలో జరిగింది ఇన్ ద హిస్టరీ ఆఫ్ ICA 130 years. నెక్స్ట్ థింగ్ దట్ UNGA సెలబ్రేట్ చేస్తున్న నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది కోఆపరేటివ్స్ థీమ్ కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్. ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ అయితే కోఆపరేటివ్స్ బిల్డ్ బెటర్ వరల్డ్. దట్స్ ద థీమ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్స్. ఓకే, అండ్ పోస్టల్ స్టాంప్ని కూడా లాంచ్ చేశారు విచ్ ఇంక్లూడ్స్ ద లోటస్ ఫ్లవర్ అండ్ 5 elements ఆ పెటల్స్ని 5 elements రిప్రజెంటేషన్ చేస్తాయని చెప్పి ప్రజెంట్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ దట్ పర్టికులర్ ఫ్లవర్ సింబల్ ఆఫ్ పీస్, స్ట్రెంత్, రెసిలియన్స్ అని చెప్పి that we need to remember. Okay, that's the 14th question. Next move to question number 15th question. Okay, that's the final question of this part 1. Ministry of Education ఒక యాప్ని లాంచ్ చేసింది. యాప్ నేము ద టీచర్స్ యాప్. ఓకే, ద టీచర్స్ యాప్. ఈ యాప్ని ఎవరు డెవలప్ చేశారంటే భారతీ ఎయిర్టెల్ ఫౌండేషను. అండ్ ఈ యాప్ లాంచింగ్ ఈవెంట్ ఢిల్లీలో జరిగింది విత్ దిస్ థీమ్ ఎలివేటింగ్ టీచర్స్, ఎలివేటింగ్ ఇండియా. వాట్ ఈస్ దిస్ థీము అంటే 21st centuryలో ప్రజెంట్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఒకప్పుడైతే బ్లాక్ బోర్డు, చాక్ పీసు ఇలా ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ వచ్చాయి, టెక్నాలజీస్ వస్తున్నాయి. ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసే స్కిల్స్ని టీచర్స్లో ఇంప్రూవ్ చేయడం కోసము ఒక యాప్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. అండ్ దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషను. యాప్ నేమ్ ఏంటంటే ద టీచర్స్ యాప్. దీన్ని డెవలప్ చేసినటువంటి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయితే అంటే భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్. దట్స్ అ 15th question. And remaining questions we'll discuss in next part. Thank you. Take care everybody. Right.